వామ్మో నిన్న చలి మస్తు పెరిగిందిలా. నేను రాత్రి ఆరుతలు చదివి ఇంటికి పోయే వరకు వణుకుడు వట్టుడైతుంది. పొద్దుగాల లేసుడు కూడా కష్టమవుతుంది. చల్ల నీళ్ళతో బాసనలు తోమితే చేతులు కొంకర్లు పోతున్నాయి. మీకేంది సావిత్రి, మాకు కూడా గిట్లనే ఉంది అని అంటున్నారు కదా. సరే తిండ్రి, మనం ఎట్లయినా చూద్దామా. డబుల్ సంబరంలో ఎర్రవెల్లి బంగారు తెలంగాణ అవుతుందట జల్దీ. బట్టలు బేరం చేసిన దత్తన్న కారట్లు కీకుడు చూడన్నా. ఇంకింత తేటగా చేస్తారట పట్నం, అప్పుడు ఇయ్యొచ్చు కట్నం. అగ్ని పర్వతమట పవనన్న, నీళ్లు చల్లేటట్టుండు వర్మన్న. క్యాబ్ డ్రైవర్ అయితా అంటున్నా సత్తి. నువ్వేమన్నా అనుకో అక్క, ఒక ముచ్చట చెప్తా నీకు. నువ్వు పెద్ద ఫంకి మాలిన తాళవు. ఊళ్ళకెళ్ళి దోలుకొచ్చి పెద్ద కొలువు ఇచ్చినా నేను కొలువు చేస్తున్నా సంపాదిస్తున్నాం అంత అని చెప్పబడుతుంది. ఏవి కోట్ల రూపాయి ఫావులు లేవు. నేను ఇలా పొద్దుగాలనే ఏడేం జరుగుతుందో చూద్దామని లేచి టీ పెట్టిన గంతే. ఈ గాడికెళ్ళి కదిలితే ఒట్టు ఎంత ముద్దుగున్నాయో ఇండ్లు. పల్లెటూరు అంటే నమ్మబుద్ధే కాలేదు. పట్నంలో కొత్తగా కట్టిన కాలనీ లెక్కనే అనిపించింది నాకైతే. ఆ ఇండ్లను చూసి ఆ ఊరోళ్ళకి మస్తు ఇల్వ పెరిగిందట. తోక చుట్టాలు కూడా అయ్యో నేను మీ తాత పెద్ద చిన్న బిడ్డను కదా అనోగలు. అయ్యో నేను మీ నాయన చిన్నాయన అక్కకి ఇయ్యబ్రాలను అయితా. వెంకటయ్య ఈ తాప బుజ్జి పెళ్లి చేస్తావా? మా ఊర్లో మంచి పిల్లగాడుండు. ఇగో ఇట్లా వరుసలు కలుపుకుంటుర్రట. ఇంతకు ఆ ఊరేదో తెలిసినా? ఇంకేది బంగారు వెళ్ళి కాబోతున్నా ఎర్రవెల్లి. ఆద్రశ్చిత్యం మన్యమానస్తురశ్చిత్రాజాచిత్యం భగం భక్షేత్యాహ. ఈ తీర్లా ఎర్రవెల్లిల ఫంక్షన్ హాల్ సురువు చేసిండు కేసీఆర్ సారు. అటెంక దేవతలకు పూజలు చేసి వాస్తు హోమం కాల్చిండు. ఏకమతిరిక్తం జనిష్యమానా ఏవ ప్రజా రుద్రా నిరవదయతే. బంగారు తెలంగాణకు బాటలు వేసడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా ఈ గ్రామాలు తయారు కావాలని చెప్పి ఊర్లో దుకాన్లు నడిపేటోళ్లకు కారట్లు గీకే మిషన్లు వంచిండు సీఎం సారు. 2 గ్రామాలని మనం ఈరోజు నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ఎర్రవెల్లి నరసన్నపేటను ప్రకటించుకుంటూ ఉన్నాం. లెక్కకైతే ఇండ్లకి పోయినాడు యాట కోసి తాటికల్లుతోని దావ తీయాలి అని చాలా మాట్లాడిగిండు సీఎం సారు. కానీ అసెంబ్లీ మీటింగులు చేయబట్కే పొద్దు పోతుందని ఊరోళ్ళ తాన దావ తీసుకోలే. మళ్ళొక నాడు అచ్చిస్తా అన్నాడు దావతి. మళ్ళీ ఒక రోజు ఊరందరికీ మనం సామూహికంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అటెంక ఊర్లో తిరిగి ఎవలెవలు ఎట్లెట్ల ఇండ్లల్లో కోతున్నారో అరుచుకున్నాడు. ఎర్రవెల్లి నరసన్నపేటలో కలిపి 600 ఇండ్లల్లో ఒక్కపారే పాలు వంగిచ్చి సత్యనారాయణ కథలు చెప్పించుకుండ్రు. ఇంటికో పంతుల్ని మాట్లాడి పెట్టిండ్రు మొదలే. కొందరైతే ఇండ్లల్లో కేసీఆర్ సార్ పోటు వాళ్ళకి దండం పెట్టి కొత్తింట్లో కాలు పెట్టిండ్రు. ఒక దేవుళ్లాగానే అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఆయన ఒక మానవుడు అనుకుంటలేము. ఇలా మాకు సంక్రాంతి ముందుగా వచ్చినట్టు అనిపిస్తుంది. సంక్రాంతి కాదన్నా, మనం దసరా అనలే. సంబరంలో యాది మరిచినట్టున్నాడు. సంక్రాంతి అంటే యాదకొచ్చింది. గంగిరెద్దులను తీసుకొచ్చి కొత్తిళ్ళంతా తొక్కుడు చేపించిండ్రు. ఎవరింట్లో ఏం జరుగుతుందో అరస్కరమ్మని మా యాంకర్ రాధికక్క పొద్దుగాలే పోయింది. కొత్తింట్లో పాలు వంగించిన వాళ్ళు ఏమంటుర్రు, ఇల్లు ఎట్లున్నదో మొత్తం చెప్పక్క. ఇల్లును ఒకసారి చూద్దాం మనము. ఇదైతే హాల్లో మంచిగా పూజ చేసుకుంటారు, చుట్టాలందరినీ పిలుచుకుర్రు. ఇలా గృహప్రవేశం కాబట్టి ఇంకా లోపలికి వెళ్తే కిచెన్ మనకి కనిపిస్తుంది. ఫస్ట్ ఎల్ షేప్ హాల్, దాని తర్వాత లోపలికి వెళ్తే కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ లో కూడా మనకి వంట బండ చక్కగా చేశారు. అండ్ వంట చేస్తున్నారు. ఏం చేసిరు ఇలా స్పెషల్ గృహప్రవేశం కదా? పరమాన్నం వండినాం, పాలు వంగించినాం. ఇప్పుడు కథకు ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం. పాలు వంగించారు, పరమాన్నం వండేసారు. ఎటు వంగినాయి పాలు? పాట సరిపోయినాయి. మనకి మిషన్ భగీరథ కింద ఇక్కడ ఉన్న ఇళ్ళన్నిటికి కూడా 24 hours వాటర్ వచ్చేలాగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. గదట ముచ్చట. సీఎం సార్ ఇల్లు కట్టించుడుతోనే ఒడిచిపోలే. ఇంటికో 2 బర్రెలు 10 కోళ్ళు ఇస్తా అన్నాడు. అబ్బా ఇండ్లు ఎంత ముద్దుగున్నాయో, మాకెప్పుడు కట్టిస్తాడో అని అనుకుంటారు కదా. ఇక మీ ఊర్లో మిన్నే సార్ నజరేసేది. మొదటి 2 రోజులు కిసర పిసర నడిచిన నిన్నయాల నిదానంగా జరుగుతుందల్లా అసెంబ్లీ. ఎవరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్తుండ్రు. సర్కార్ని ఏం ప్రశ్నలు అడగాలనుకుంటే అవి అడుగుతున్నారు. అట్నుంచి మంత్రులు కూడా వివరంగా సమాధానాలు చెప్తున్నారు. వాకౌట్లు లొల్లు లేకుండా పబ్లిక్ అక్కడికొచ్చే ముచ్చట్లతోని మంచిగా నడుస్తుంది మన సభ.
తాటి చెట్లు, ఈత చెట్లు, కళ్ళు, మోకు, ముస్తాదుల ముచ్చట్లతో సురువైంది ఇవాళ అసెంబ్లీ. సరిపోను చెట్లు పెట్టి అందరికి కళ్ళందేటట్టు చూస్తానని మాటిచ్చిండు ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ సాబ్. అటెంక చేపల సాదుడు మీద మాట్లాడిండ్రు. ఎన్ని చెట్లల్లా చేపలు పోసింది, అందులో కొర్రమట్టలెన్ని, బొచ్చలెన్ని, పరకలెన్ని, జల్లెలెన్ని, ఇట్లా వివరంగా చెప్పుకొచ్చిండు చేపల మార్కెట్ల మంత్రి తలసాని సీనన్న. అగో పోచారం శ్రీనివాసరెడ్డి సారు ఎరైటిగా తలపాగా కట్టుకొచ్చిండేంది. ఈరోజు రైతు దినోత్సవం అధ్యక్ష. రైతులకు కూడా తెలియకుండొచ్చు ఇవాళ రైతుల దినోత్సవం అని. సారు వ్యవసాయ మంత్రి కాబట్టి అది పెట్టుకున్నట్టున్నాడు. అటెంకా సీఎం సార్ మాట్లాడిండు కొత్త సడక్ల మీద. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలలో సాధించిన హైవేల కన్నా ఈ 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఎక్కువ హైవేలను సాధించింది. కొత్తగా మంజూరైనటువంటి 18 జాతీయ రహదారుల అధ్యక్ష. ఎక్స్ప్రెస్ స్పీడ్ తోని కొత్త సడక్లు ఏడేడ వరుస్తుంది చదివి వినిపించిండు సీఎం సారు. హైదరాబాద్ చుట్టూ ఇంకో రింగ్ రోడ్ వేపిస్తామన్నాడు. అటెంక ఎవలెవలకి ఏడేడ కొత్త రోడ్లు కావాలో కోరుకుండ్రు. కంకర డాంబర్ ఒత్తుగేయాలని ఇంకొందరు లీడర్లు సలహాలు ఇచ్చినాక ఇంటి పేలు కొట్టిండు స్పీకర్ సారు. మళ్ళా సోమవారం పొద్దుగాల కలుద్దాం అనుకుంటా అందరు వెళ్ళిపోయినరు. అవుగన్ని మీరెన్నడన్నా అసెంబ్లీకి పోయినరా? గేట్లకెళ్ళి ఆకిట్లకు పోగానే చెట్ల మీద మైకులు కనబడతాయి. పలానా ఎమ్మెల్యే గారి కారు రోడ్డుకు అడ్డంగా ఉంది, డ్రైవర్ ఎక్కడున్నా ఆడికెళ్ళి రీచ్ చేయాలి, పలానా ఎమ్మెల్యే గారు ఇటుకెళ్ళి కాకుండా అట్లకెళ్ళి వెళ్ళగలరు అని ఇట్లా చెప్తుంటారు మైకులా. అయితే ఇలా గమ్మత్ జరిగింది. ఇంకా చిత్రంగున్నది గిడ సినిమా పాటలైన వాడు ఏంది అంటాను ఫర్షన్ అవుతుండ్రులే. సభలో మాట్లాడి బయటకు వచ్చిన లీడర్లు రీఛార్జ్ అయ్యేటందుకు సినిమా పాటలు వింటుండ్రేమో అంటాను అనుకోకుండ్రి. మీ లెక్కనే మంత్రులు ఎల్ఎంఎల్లు కూడా పాటలు విని నవ్వుకుండ్రు. అసలు ముచ్చట ఏంటిదంటే అసెంబ్లీ ముంగట రేడియో స్టూడియో ఉంటుంది. అయితే అసెంబ్లీలో ఈ వైర్లు ఎప్పుడో వెనకటికి గుంజిండ్రంట. ఆయనత ఏడ రాంగు కలెక్షన్ ఏడగలిసిందో ఏమో. స్టేషన్ సింగర్లు రఫ్న గుంజినట్టున్నాయి. ఇంకేమున్నది, రేడియోలో రావాల్సిన పాటలు అసెంబ్లీ మైకులు వచ్చినాయి. నేను ఒక వార్త వేసిన యాదకుండా ఆంధ్ర మంత్రులంతా షాపింగ్ చేసిండ్రని. ఇప్పుడు సెంటర్ మంత్రులు కూడా అదే తోవల నడుస్తుండ్రు. అద్దాల షాపులు, 5 అంతరాల బిల్డింగ్ల బేరాలు చేసేటోళ్ళు కూడా గరీబోలు కొనుక్కునే దుకాణాల కాడికి వస్తుండ్రు. నోట్ల తిప్పలతోని కాదు, నోట్ల తిప్పలు తీరుస్తందుకు. మరి మనకున్న సెంటర్ మంత్రి ఒక్క దత్తననే కదా, మరి సారేం బేరం చేస్తుండ అరుచుకుందాం. ఏదో దుకాణంలోకి పోయినట్టు కనబడుతుంది. అరే దత్తన్న కొత్త దోతులు కొంటున్నట్టున్నాడు కదా. వారేవా సార్ అప్డేట్ అయినట్టున్నాడు, కారడికి గీక్తుండు. అరే సారుకు తెలుస్తలేదు, సూపి అన్న జరా గీకు. అరే నెంబర్లే వాళ్ళే ఇటుకెళ్ళట. గుంజు వచ్చింది. పిన్ నెంబర్ కరెక్ట్ చెప్పు సారు. మీరంతా చుట్టూ మూగి పెద్ద మనిషిని కన్ఫ్యూజ్ చేయకుండ్రయ్యా. రైట్, ఇక దోతుల బేరం అయిపోయింది. చేతులకు కంకణాలు కొనుక్కునేందుకు వచ్చినట్టున్నాడు ఈ దుకాణం కాడికి. అరే ఇడ్లీ బండి కాడ తేలిండు. పుసుక్కుని 20 రూపాయలు ఇడ్లీ కూడా కారడికి గీక్తాడా ఏంది? పెద్ద మనిషి ఎందుకు ఇట్లా గల్లీ దుకాణాల మీద పడ్డాడు అని చూస్తుండ్రా? ఏం లేదులా, అందరితోని కారట్లు గీక్ పియ్యాలి అని మోడీ సార్ సెంటర్ మంత్రులకు ఆర్డర్ వేసిండు కదా. ఇక మన దత్తన్న పట్నం చిక్కడపల్లిలా గల్లీ గల్లీ తిరిగి ఫుల్ పబ్లిసిటీ చేసిండు సన్నాయి మేళంతోని. కలిసిన వాళ్ళకి చెప్పిండు కారెట్లు వాడితే ఎందుకు మంచిదో. నోట్లు మార్చుకునేందుకు ఇంకో 6 రోజుల టైం ఉంది. మళ్ళా శుక్రవారం దాకా మార్చుకోవచ్చు. అప్పటికి బరాబర్ 50 రోజులు అవుతుంది. నోట్లు రద్దయిన కాంచెల్లి ఇప్పటిదాకా ఎన్నో జరిగినాయి. ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు అని కొందరు, మోడీ సార్ కరెక్ట్ పని చేసిండు అని ఇంకొందరు. చూద్దాం తిండ్రి మనకేమైనా మంచి జరుగుతుందేమో అని ఆశతో ఇంకొందరు ఉన్నారు. మరి 50 రోజులు అయిపోయినాక ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా జరుగుతుందని మోడీ సార్ అయితే చెప్తుండు. నన్ను పార్లమెంట్లో మాట్లాడనీయలేదు అని బాధపడుతుండు కదా ప్రధానమంత్రి సారు. ఆయనను గెలిపించిన కాశీకి పోయి ఖండాలుగా ఖండించిండు కాంగ్రెస్ వాళ్ళను. ఎంత కష్టమైనా సరే పబ్లిక్ అంతా మోడీ సార్ అడుగులా అడిగేసి నడుస్తామంటురట. इन 125 करोड़ देशवासियों को जितना नमन करे उतना कम है. ఇంతకంటే ఇంకేం కావాలా సార్ మీకు? కొలువులు ఇడిచిపెట్టి వ్యాపారాలు పక్కకు పెట్టి ఎద్దు వ్యవసాయం వదిలేసి కూలీనాలి బంద్ చేసి ముసలనక ముతకనక రాత్రనక పగలనక తినకున్నా గోసంత లైన్లు కట్టిండ్రు, కడుతున్నారు సార్ బ్యాంకుల ముంగట. మొత్తం ఇమ్మతి నీకే ఇస్తుండ్రు అంటున్నావు కాబట్టి వీళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నీ మిన్నే ఉన్న సారు.
వాళ్ళు ఏం కోరుకుంటుండ్రో గది ఇస్తావంటే ఇప్పుడు పడుతున్న కష్టం అంతా మర్చిపోయి మళ్ళా నీకే చేయగొడతారు. అన్నా ఒక్క నిమిట్ అన్నా నువ్వు డ్రైవర్ అవన్నారువా? డ్రైవరా? నాకు కూడా ఇసొంటి డ్రైవరింగ్ ఏమన్నా ఉంటే చూడవా? ఇసొంటి కార్ అయినా పర్వాలేదు, మంచిగా చేస్తా. ఇరామ్ లేకుంటే 24 గంటలు చేస్తా. చూడన్న ఏమన్నా ఉంటే. అగో ఈయనకేమాయే గాలను బదిలాడుతున్నాడు ఏంది? ఓ పోడా అన్న ఆఫీస్ బాయ్ అయినా చేస్తానా, బండలు తుడుస్తా, గిలాసాలు కడుగుతా, ఛాయలు అందిస్తా, మంచిగా చేస్తాను పని. నేను నా ఒక్కనికే, మా అక్కకి ఏమవుదు. కొలువు ఒక్కటి కూడా లేరా? మంచిగా పని చేస్తుంది కదా. ఇవ్వే ఆఫీస్ బాయ్ కోల్వా వీడికేం పుట్టింది సత్తిగా? ఫట్టఫలం ఎక్కడ అయినా సరే సావుకార్తాన కుదబెట్టి లంచం ఇచ్చి క్యాబ్ డ్రైవర్ లెక్క చేయను అయితా. పొలం పట్టా పెట్టి క్యాబ్ డ్రైవర్ ఆఫీస్ బాయ్ కొలువు అడుగుతున్నావేంద్రా నువ్వు? మళ్ళీ లేకుంటే డాట్కర్ కలెక్టర్ కొలువులు వస్తాయా? నీకేమైందిరా ఇప్పుడు? ఈ ఇలేకర్ కొలువుకి ఏమైంది? జీతం సరిపోతలేదా? ఆడ కూడా డ్యూటీ చేస్తా అంటున్నావు. అరికాలలో ఉన్నారా దమాకు? చెప్పులు వేసుకొని తిరుగు, మొత్తం అరిగిపోయినట్టే మాట్లాడుతున్నావు. మేకప్లు వేసుకొని యాంకర్ అమ్మ అయినవు. క్యాబ్ డ్రైవర్ అయితే ఏమైతుండే? ఏంటి నేను క్యాబ్ డ్రైవర్ కొలువు చేయాలనా? ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నీకన్నా అర్థం అవుతుందా? బెంకులలో పైసలు పెట్టే కొలువు దొరికినా మంచిగా ఉంటుండే, కాననుకాంతి కఫ దొరికిందంట, అప్పుడం అనుకొని లఫ్న మింగిందంట. నీయేసుంటామని నేనైతే కాల్చుకొని తింటుంటి. అయినా నీకు 2-3 రోజులకు ఒకసారి ఏం పుట్టిందిరా? ఎందుకు ఇట్లా తిడుతున్నావు నువ్వు? మంచిగా కొలువు చేసుకుంటే పని అయితే ఎలా తీస్తున్నావుగా? అబ్బా ఇచ్చినావు పెద్ద ఇలేకర్ కొలువు, నువ్వు ఇరికి నన్ను ఇరికిపించిన వీడా బాతుకుల బండవాడా. అన్న అద్దం ఎక్కించుకో, దోమలు వస్తాయి. సాలిగా ఏం మాటలు రావి, నీకు ఇదే ఎక్కువ. ఇంకా నోర్మోయ్ విగ్రహం దర్శిందారం. ఇంకొక పారి కొలువిచ్చిన అంటే బండ కట్టుకొని నీళ్ళు లేని బయట దుంకుతా. ఏమనుకుంటున్నావు? అబ్బో నీకే ఉన్నది ఇగ్రం, నాకు ఇగ్రం ఉన్నది కాబట్టి నీకు ఈ కొలువు వచ్చింది. ఆయనతన్నా నీ చీరల జాకెట్లు ఏమో ముద్దుగా ఇస్త్రీ చేసుకొని స్టూడియోలో కూర్చుంటావు. వాళ్ళ అకౌంట్ అలా చూడుపో ఎన్ని ఉన్నాయో. ఎవరి అకౌంట్లు ఏంది కథ? నువ్వు గాలికోయ కంపెనీ నెత్తి మీద పెట్టుకుంటున్నావురా. మొన్న ఆఫీస్ బాయ్ అకౌంట్ లా ₹1,00,00,000 పడ్డాయి. ఇవాళ క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో ₹7,00,00,000 పడ్డాయి. ఇలేకలు రకు పడ్డాయా? మా నాయనే నీ తెలివిని కొర్రసీమలు గర్వ కదరా. అవి ఎట్లా వచ్చినాయో ఎంక్వైరీలు చేస్తున్నారు కదా, బయట పడుతుంది ఆగు. అయినా అవన్నీ ఆల పైసలు కావురా. ఎవరి పైసలు అయితే ఏంది? అకౌంట్లో నిండిపోతుండే క్యాబ్ డ్రైవర్ నైనింటే పోతున్నావా నువ్వు? ఫో మంచిగా 100 కార్లు కొంటుంటి గీసంటివి, కాలు మీద కాలు భుజం మీద చేసుకొని బతుకుతుంటి ఇట్లా. అయ్యో ఆ పైసలు వాళ్ళకి తెలియకుండానే పడుతున్నాయి అనుకున్నావారా? వెనక పొంటే ఎవరో ఉంటారు తమ్మి, ఇదంతా ఉత్తదేం కాదు మనం అనుకున్నట్టు. ఉత్తగనో కానీ అక్క ఏం కొలువులాక పొద్దుగా లేచిన సంది ఉరుకులాడాలి, ఆర్తలు తేవాలి, ₹5 రావు. ఏ పుణ్యాత్ముడు వేస్తున్నాడో ఏమో సత్తి, ఈ దాంట్లో బ్యాంకోళ్ళు బడాబాబుల చేతులు కలవచ్చురా. బీద బిక్కోళ్ళు అకౌంట్లు వేస్తుండ్రు. ఇదంతా పెద్ద గ్యాబ్లింగ్ లెక్కుందిరా, నీకు నాకు తెలియదు ఇదంతా. సఫర్ దాకా ఊకుంటే మనకేమొస్తుందాక? వాళ్ళు ఏడున్నారో దొరకబట్టాలి, మన అకౌంట్లకి పైసలు వస్తాయి. ఈ లేఖలకి ఏం లేకుండానే అయింది. ఇప్పుడు ఈ లేఖర్లకి ఏం తక్కువైందనరా నీ బాధ అంతా? హెల్త్ కార్ అట్లట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి, ఇంకేం కావాలా నీకు? గవ్వేం చేసుకోవాలక్క? 7 కోట్లు వచ్చినాయి అనుకో, ఏమన్నా కూర్చొని గఫాలు కొట్టుకుంటా బతుకోవచ్చు. అక్క ఇంట్లోనే ఇట్లా దేవులాడు, ఏమన్నా క్యాబ్ డ్రైవర్ కొలువు ఉన్నదేమో. ఒకటి చెప్తా రాసుకో, మనది కాంతి ₹1,00,00,000 అయినా వద్దు, మనది అనుకున్నది ₹1 అయినా ఇడిచిపెట్టద్దు, సరేనా? నీ చిల్లర ముఖం దానం ఏకన్నా ఎప్పటికి ఆటాన చారాన గురించే మాట్లాడతావా? ₹1,00,00,000 పడితే అందుకొని ఉరుకోవచ్చు అక్కనే కనబడకుంటా. సత్తి బ్యాంకులో 2,000 డ్రా చేసుకోనికే తిప్పలైతుందిరా, నీ ₹1,00,00,000 డ్రా చేసి ఇస్తారా? వేసినోడే మళ్ళా వచ్చి తీసుకొని పోతారు. పొద్దున లేచి బెంకుల కారు కురకాలే, లైన్లో నిలబడ్డోళ్ళను మీకు పైసలు దొరికినాయా ఎట్లున్నారంట అని అడగాలి. మనం నడుచుకునేటోడు ఎవ్వరు లేడు. మనము దునియా కష్టాలని జనాలకు చెప్పేటోళ్ళం రా, అసొంటి పాపపు సొమ్ము మనకేం వద్దు సత్తి. నువ్వేమన్నా అనుకో అక్క, ఒక ముచ్చట చెప్తా నీకు, నువ్వు పెద్ద ఫనికి మాలిన దాలవు. ఏం పుట్టింది ఏమ్మా? ఊళ్ళకెళ్ళి దోలుకొచ్చి పెద్ద కొలువు ఇచ్చినా నేను కొలువు చేస్తున్నా సంపాదిస్తున్నామంట అని చెప్పబడుతుంది. ఏవి ₹1,00,00,000 ₹5 లేవు. ఎక్కడున్నారో ఏమో కోటీశ్వర అయ్యలు. పోతా నీకు ఇప్పుడు పైసల రోగం పట్టింది, నేనేం చెప్పినా అర్థం కాదు. కానీ బీదోళ్ళ అకౌంట్లకి ఎట్లా వస్తున్నాయి ఏంది కథ? ఆయన ఎంక్వైరీ చేసి అలా పని పెడతారు, ఉత్తగా నిడిచిపెట్టరు నువ్వు అనుకున్నట్టు. సగం ఇంటికి వచ్చేయి. మొన్న మనం చెప్పుకోలేదా, పచ్చదనాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంఘపోలు ఏం చెప్పిండ్రు? రోడ్ల మీద చెత్తేస్తే ₹10,000 జుర్మానా వేస్తామన్నారు కదా. ఇవాళ ఇంకో రూల్ కూడా పెట్టిండ్రు, బజార్ల చెత్తందలుగా పెడితే ₹25,000 జుర్మానా వేస్తామన్నారు. అంటే
రోడ్ల మీద చెత్త వేసిన చెత్తను దలగబెట్టినా మనం దండగా కట్టాల్సిందే అన్నట్టు. మురికి లేని భారతం కోసం పచ్చదన సంఘపోలు గింతగానే తిప్పల పడతా అంటే మనం కూడా వాళ్ళకి కిమ్మత్ ఇయ్యాలి కదా. అందుకే ఈసార్లు గీ మీటింగ్ పెట్టిండ్రు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఇంకో కార్యం సురువైంది. మురికి లేని పట్నం కోసం ఇంకింత గట్టి కూర్చాలన్నట. మనం పబ్లిక్ కి వివరంగా చెప్తందుకు ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. స్వచ్ఛత ర్యాంకింగ్స్ లో కింద ఉన్న వాళ్ళం ఇప్పుడు దాదాపుగా 19వ ర్యాంక్ దాకా వచ్చాము. తప్పకుండా టాప్ 5 లో హైదరాబాద్ ఉండాలనే లక్ష్యంతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్వచ్ఛ సంరక్షణ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. త్యాట నగరం ఎట్లా చేయాలో ఎవరికి తెలిసిన విషయాలు చెప్పినాక సెంట్రల్ మంత్రి ఎంకన్నా ఆఖరిది మనందరం ఆలోచించాల్సిన చాలా మంది చెప్తున్నారు నాకు, సార్ సింగపూర్ లాగా చేసేయండి సార్ అని. చెప్పడం చాలా సులభం సింగపూర్ లాగా చేయడం. సింగపూర్లో ఎవడు నీ కాగితం తీసి ఎవడు వేయడు, నీ కాగితం నువ్వే వేయాలా, లేకపోతే 500 నోట్ల కాగితం పెనాల్టీ కట్టాలా. గంత గొట్టు శిక్షలుంటే సింగపూర్ మనకేమొద్దు సారు, హైదరాబాద్ అందంగా కనబడితే చాలు. 4 వద్దులు మనం ఇల్లు నిడిచిపెట్టి ఎటన్నా పోయి మళ్ళా ఇంటికి వచ్చినాక చూడాలి. అయ్యా అంత ఆగమాగం కొడుతుంది. గోడలకు దుమ్ము బూజుబట్టి ఉంటుంది, పురుగు పుసి ఉంటుంది. అప్పుడప్పుడు పాములు ఎలకలు బల్లులు ఇల్లు ఎట్లున్నాయి అని చూసిపోతందుకు సుట్టం సూప్ కచ్చిపోతాయి. నచ్చితే ఇంట్లోనే మెట్ట పెడతాయి మంచి తావు దొరికిందని. మొత్తం సాఫ్ చేసుకుంటేనే కానీ మళ్ళా మన ఇల్లు మన లెక్క అనిపించదు. చలికాలం చుట్టం ప్రణబ్ సార్ ఉండేది బొల్లారంలున్న ఈ రాష్ట్రపతి బంగ్లాలనే. మళ్ళా సార్ పోగానే ఖాళీగానే ఉంటది. అయితే సార్ ఇంట్లో అడుగు పెట్టకంటే మొదలే చిన్న కథ నడిచింది. ఇంట్లో బంగ్లాలు ఎవ్వలుంటలేరని పాములు పుట్టలు పెట్టి చక్కర్లు కొట్టినాయట. షెకింగ్ పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే బుసగొట్టుడు సప్పుడైందట. ఎమ్మటే పాములు పట్టేటోళ్ళని పిలిస్తే 15 పాములు దొరికినాయట. ఈ ఆడ రంధ్రం ఉంటే ఆడ మెట్ట పెట్టినాయట. తీసుకుపోయి జూ పార్కులు ఇడిచిపెట్టిండ్రు పాములను. ఇక కోతులకైతే అంతే లేదట. పెద్దసారికి ఎలకని చెప్తందుకు పువ్వులు పండ్లు పట్టుకొని తయారు ఉన్నాయట. కిందనో మీదనో పడి రాష్ట్రపతి సార్ వచ్చే వరకు సాఫ్ చేసి పెట్టిండ్రు. ఏడాదికో పరి తెరిస్తే గిట్లనే అవుతుంది. మరి ఈ బంగ్లాల అప్పుడప్పుడు పబ్లిక్ కూడా తిరిగే ఛాన్స్ ఇస్తే పాములు మెట్టబెట్టాయి. పోలీసు వాళ్ళు అంటే ఎట్లుంటారులా? ఎట్లుండేదేముంది, కాకి డ్రెస్ వేసుకుంటారు, చేతుల లాటి, నెత్తికి టోపు ఉంటుంది. టోప్ మీద 3 సింహాల బొమ్మ కూడా ఉంటుంది. కానిస్టేబుల్ అయితే పొడుగు తుపాకిస్తారు. ఎస్ఐ అంతకంటే పెద్ద సార్లతానా బుడ్డ పిస్తోల్ ఉంటుంది. ఎంత పెద్ద కొట్లాట అవుతున్నా పోలీస్ డ్రెస్లో 4 దిగితే దెబ్బ పరారంతా ఆడికెళ్ళి అంత పవర్ ఉంటుంది మరి కాకి డ్రెస్కి. ఆగో గిదేంది పోలీసులు అన్నారు మరి గీలను చూపిస్తుర్రు. సూటు బూటేసి టిప్పు టాపుకున్నారు. కాబోయే కలెక్టర్లా కంపెనీలకు బాస్లా అని పరిశాన్ అవుతున్నారులే. వీళ్ళంతా పోలీసులే. కాకుంటే కాకి డ్రెస్ తీసి ఖతర్నాక్ సూట్లు తొడిగినారు గంతే. ఈ డ్రెస్లా స్మార్ట్ కొడుతురు కదా. అందుకే వీళ్ళను స్మార్ట్ పోలీసులు అంటారు. విశాఖపట్నానికి పెద్ద చుట్టాలు వస్తే మనోళ్ళే పోయి సెక్యూరిటీ ఇస్తారు. వెనకమర్లా కానిస్టేబుల్ కాకి డ్రెస్తో నిలబడితే వాళ్ళు జర్రంతా నామూషిగా ఫీల్ అవుతుండ్రట. అందుకే ఈ గిట్లా సూటు బూటు తొడిగిచ్చి స్మార్ట్గా తయారు చేసిండ్రు. ఈ డ్రెస్లా లీడర్ల వెనకాల నిలబడితే ప్రధానమంత్రి సెక్యూరిటీలు కూడా గిట్లనే ఉంటారు అని గొప్పగా ఫీల్ అవుతుండ్రట గెస్టులు. అంతే జీతం అవే తుపాకులు వాడుతున్నా ఇల్వ పెరిగిందని మురిసిపోతుండ్రు వీళ్ళు కూడా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఫారినర్స్ కానీ వీళ్ళందరూ కూడా నా చాలా డీసెంట్గా ప్రౌడ్గా ఉన్నప్పుడు అట్ ది సేమ్ టైం మేము కూడా ఈ డ్యూటీస్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా మాకు కూడా గౌరవంగా ఈ యొక్క యూనిఫామ్ తోటి డ్యూటీస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. కానీ పోలీసు వాళ్ళు అంటేనే కాకి డ్రెస్ వేసుకునేటోళ్ళని ఒక బండ గుర్తు. మరిగా మీరు ఈ డ్రెస్లో తిరిగితే ఏ కంపెనీలో కొలువు చేసేటోళ్ళో అని అనుకొని పబ్లిక్ కేల్ చేయరేమో. జర పైలం సార్లు. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.